ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వతీ నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి భక్తులకు, సేవకులకు, మిత్రులకు అందరికీ కూడా ఆదిత్యాది నవగ్రహ దేవతలకు అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ, జగన్మాత శ్రీ చక్రస్వరూపిణి పార్వతీమాత దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ, శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం బహుళ ఏకాదశి గురువారం. ఈరోజు ఉదయం 10:15 వరకు, తదుపరి ద్వాదశి. శతభిష నక్షత్రం ఉదయం 6:53 వరకు, తదుపరి పూర్వభద్ర నక్షత్రం. అమృత గడియలు రాత్రి 10:07 నుండి 11:39 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:01 నుండి 2:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:53 నుండి 10:43 వరకు. అలాగే తిరిగి మధ్యాహ్నం 2:54 నుండి 3:44 వరకు. సూర్యోదయం ఉదయం 5:43, సూర్యాస్తమయం సాయంత్రం 6:13. ఈరోజు ఏకాదశి గురువారము. ఏకాదశి గురువారం అంటే చాలా శక్తివంతమైన రోజు. దశమి, ఏకాదశి, బుధవారం, గురువారములు, శనివారములు కలిసి వచ్చినప్పుడు ఇక సత్యనారాయణ స్వామి వ్రతములు అయితేమి, అట్లాగే గణపతి హోమములు అయితేమి, ఇట్లా అనేక రకాలుగా ఇంట్లో అభిషేక కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహించడం చాలా ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. అటువంటి వారందరూ కూడా ఈరోజు అవకాశం ఉన్నటువంటి వారికి హోమములు కానీ, వ్రతములు కానీ, లేదు అంత అవకాశం లేనటువంటి వారు తులసీ దళములతో ఈరోజు భగవంతుని ఆరాధించడం చాలా ఉత్తమమని, ప్రసాదంగా కొంచెము మధు అనగా తేనె నివేదన చేసి దాన్ని ప్రసాదంగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ స్వీకరించడం ద్వారా సంపూర్ణమైన వాక్శుద్ధి, సంతాన యోగ్యత, సౌభాగ్యసిద్ధి ఇవన్నీ కూడా తప్పగా లభిస్తాయని, లభించే విధమైన ఆలోచన విధానం గురు కృప కొరకు మీ వంతు ప్రయత్నములు తప్పకుండా సాగించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశిస్తూ, మొన్నటి వరకు మీరు చూశారు నవాహ్నిక దీక్షతో మన నరసింహుల దివ్యక్షేత్రంలో ఆదిత్యాది నవగ్రహ సహిత శనీశ్వర శతసహస్ర మూలమంత్ర జప మహాయాగం ఆ కార్యక్రమానికి సంబంధించిన ప్రసాదాలు కూడా పంపించడం జరిగింది. వారందరూ కూడా ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలని ఆశిస్తూ, ఈ యొక్క గురువారం ఏకాదశి, తదుపరి ద్వాదశి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అందరూ కూడా స్వామివారి కృప కొరకు మీ యొక్క ప్రయత్నాలు సాగించి విజయం సాధించాలని ఆశిస్తూ, అట్లాగే శనివారం రోజు ఉదయం వరకు శని త్రయోదశి, శనివారం ఉదయం 7 గంటల వరకు త్రయోదశి ఉంది కాబట్టి శని త్రయోదశి అంటారు. అవకాశం ఉన్నటువంటి వారు మన నరసింహుల దివ్యక్షేత్రంలో వెలిసినటువంటి లింగరూప శని భగవాన్ని అర్చించి అభిషేకించి సర్వకార్యములు అర్ధాష్టమ ఏలిన నాటి శనీశ్వర ప్రభావ దోషములు తొలగించుకొని సంపూర్ణ విజయప్రాప్తి పొందాలని ఆశిస్తూ, ఈరోజు గురువారం ఏకాదశి అదృష్టమైన సంఖ్యగా 11వ నెంబర్ పరిగణలోకి తీసుకుంటారని అట్లాగే ప్రసాదం తెలియజేస్తున్నాను. అట్లాగే మంత్రపూర్వకంగా మనం గమనించినట్లయితే ఓం సమస్త సద్గురు గురు దక్షిణామూర్తయే నమః. గురువులకు గురువు, ఆది గురువు అయినటువంటి పరమేశ్వరుని కృప మీకు లభించాలని ఆశిస్తూ, ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారని ఒక నమ్మకము, పట్టుదల, విశ్వాసము, కృషితోటి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని భావిస్తూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయు శేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ, మీ నరసింహుల గురుస్వామి ఆయుష్మాన్ భవ.